ఎవ్రీవన్. సో మనకిచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక ప్రిజమ్ మీద ఇచ్చారనమాట. A hexagonal prism of base side is 20 mm and height is 50 mm, which is standing vertically on HP plane, with one of its vertical faces are parallel on HP, with one of its vertical face parallel to VP plane. అండ్ అంటే మనకి హెచ్పి ప్లేన్ మీద ప్రిజమ్ అనేది వర్టికల్ పొజిషన్లో నిల్చొని ఉందన్నమాట. అంటే వన్ ఆఫ్ ఇట్స్ వర్టికల్ ఫేస్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ అనేది ప్యారలల్గా ఉందన్నమాట హెచ్పి ప్లేన్కి. అంటే ఇలాగా వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ అనేది ప్యారలల్గా ఉందన్నమాట హెచ్పి ప్లేన్కి. సో ఇప్పుడు మనకి అండ్ విత్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేసెస్ ఆర్ ప్యారలల్ టు VP అండ్ ఇట్ ఈస్ కట్ బై అ ప్లేన్ విచ్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ 45 degrees టు హెచ్పి ప్లేన్. అంటే హారిజాంటల్ ప్లేన్కి 45 degrees ఇంక్లనేషన్తో మనకి ప్రిజమ్ అనేది కట్ చేశారనమాట ప్లేన్తోని. అండ్ ఎలా కట్ చేశారంటే లెఫ్ట్ టాప్ కార్నర్ ఆఫ్ ది ప్రిజమ్. అంటే మనకి ప్రిజమ్ అనేది ఇలా ఉంటుంది, దీని నుంచి లెఫ్ట్ టాప్ అంటే ఇటువైపు 45 degrees ఇంక్లనేషన్తో ఈ టాప్ కార్నర్ సైడ్లోనే కట్ చేశారనమాట. సో ఇది కట్ చేసిన తర్వాత ప్రిజమ్ని కట్ చేస్తే వచ్చిన వ్యూని డెవలప్ చేయమని చెప్తున్నాను అనమాట. డ్రా ద లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ది ట్రంకేటెడ్ ప్రిజమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హెక్సాగనల్ ఫేస్ అనేది నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీని నుంచి మనం ప్రొజెక్షన్స్ డ్రా చేసి యాజ్ పర్ డైమెన్షన్స్ మనకి ఎక్కడైతే ప్లాట్ అవుతుందో దాని మీద మనం ప్రిజమ్ అనేది స్టాండింగ్ పొజిషన్లో వర్టికల్ పొజిషన్ని మనం డ్రా చేయాలన్నమాట. సో ప్రిజమ్ అనేది డ్రా చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు లెఫ్ట్ టాప్ కార్నర్ నుంచి పాయింట్ అనేది ఇలా కట్ చేయాలన్నమాట. మనకి ఎంత ఇంక్లనేషన్ ఇచ్చారు? 45 degrees ఇంక్లనేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ ప్లేన్ మీద మనం ఎగ్జాక్ట్గా టాప్ కార్నర్ నుంచి మనకి 45 degrees పాస్ అవుతున్నట్టుగా మనం సెట్ చేసుకోవాలి. సో 45 degrees ఈ సైడ్ నుంచి కట్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్లాట్ చేసుకున్నాను, 45 degrees నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ప్లేన్ అనేది కట్ చేయాలి. సో కట్ చేసిన తర్వాత నాకు ప్లేన్ అనేది ఇలా వస్తుంది అనమాట. ప్లేన్తో కట్ చేస్తే ప్రిజమ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ లాటరల్ సర్ఫేస్ని అంటే ట్రంకేటెడ్ ప్రిజమ్ని ఓపెన్ చేసి చూపించమని చెప్పాడు, డెవలప్ చేసి చూపించమన్నాడు. మనకి ప్రిజమ్ అంటే ఒక సిలిండ్రికల్ టైప్ వస్తుంది అనమాట. లైక్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి. మనకి పెన్సిల్ అనేది ఇలా ఇప్పుడు హెక్సాగోనల్ షేప్లో ఉంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 6 faces ఉన్నట్టు అర్థం. సో ఈ 6 facesని మనం ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ని మనం ఓపెన్ చేయాలి ఇలాగా. అంటే అప్పుడే మనం ఈ ట్రంకేటెడ్ సర్ఫేస్ని మనం దీని మీద ఓపెన్ చేసి చూపించగలం. అలాంటప్పుడు మనకి ఇక్కడ 6 faces ఉన్నాయి కాబట్టి మనకి ప్రిజమ్ యొక్క సైడ్ అనేది ఎంత ఇచ్చారు? 20. అంటే మనం ఇలాగా 6 faces అనేవి తీసుకోవాలి విత్ 20 mm డైమెన్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డ్రా చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం ప్రొజెక్ట్ చేస్తూ ఈ కట్ అయిన పార్ట్ని మనం ఎలా వచ్చిందనేది డెవలప్ చేసి చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేసుకుందాం ప్రిజమ్ని. సో ప్రిజమ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇన్ని ఫేసెస్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కట్ చేసిన పార్ట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలంటే యాజ్ పర్ పాయింట్. సో మనకి ఏ ఎడ్జ్ అనేది స్ట్రైట్గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో BF అనేది పాయింట్స్ యాజ్ పర్. ఇప్పుడు B అనేది B దగ్గర, F అనేది F దగ్గర. మీరు ఐదర్ ఇలాగైనా చేయవచ్చు, ఇలాగైనా చేయవచ్చు. BF పాయింట్ దగ్గర వచ్చింది కాబట్టి ఈ లైన్ ఇక్కడ నుంచి పాయింట్ని B నుంచి F వరకు ప్రొజెక్ట్ చేసి ఇక్కడ ఆపేయచ్చు. లేదా స్ట్రైట్గా లైన్స్ అనేవి మనం ప్యారలల్గా ఈ బేస్ లైన్కి ప్యారలల్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్స్ ఈ పాయింట్స్ దగ్గర నుంచి ప్యారలల్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా వస్తుందన్నమాట. యాక్చువల్లీ స్మాల్ కరెక్షన్ ఇన్ ద క్వశ్చన్. మనకి ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్ అన్నారు కదా, సారీ రైట్ టాప్ కార్నర్. సో రైట్ టాప్ కార్నర్ నుంచి తీసుకుంటే మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. ఇది కరెక్షన్ చేసుకోండి ఒకసారి. అండ్ లెఫ్ట్ టాప్ అన్నా సరే మనకి లెఫ్ట్ టాప్ అన్నా రైట్ టాప్ అన్నా జస్ట్ అ స్మాల్ థింగ్ ఏంటంటే రైట్ నుంచి తీసుకుంటే మనకి ఇలా వస్తుంది, అదే లెఫ్ట్ నుంచి తీసుకుంటే ఇలా వస్తుంది. సో మనకి కట్ అయ్యని పార్ట్ ఒకటే, కాకపోతే మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు కాస్త మారుతుంది డిఫరెన్స్ అంతే. సో ఇప్పుడు మనకి
ఎడ్జెస్ ఉన్న కరస్పాండింగ్ ఏ అనేది యాస్టేస్ ప్యారలల్గా ఉంటుంది అండ్ బిఎఫ్ బి అనేది ఇక్కడ లై అవుతుంది. సో పాయింట్స్ ఇక్కడ. సో సి అనేది సి అండ్ ఈ అనేది ఇక్కడ అండ్ డి వచ్చేసి ఇక్కడ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం ఇప్పుడు జాయిన్ చేయాలి. సో ఫైనలీ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది అనమాట. కట్ చేసిన పార్ట్ని ఓపెన్ చేస్తే మనకి ప్రిజం అనేది ఇలా వస్తుంది. సో ఈ వెనకాతలో మనం ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో లైన్స్ అన్ని డ్రా చేసింది లైట్గా డ్రా చేయాలి. అండ్ మెయిన్ కట్ చేసిన పార్ట్ని మనం ఇలా డార్క్గా డ్రా చేసి చూపించాలన్నమాట. సో ఫైనలీ ఆన్సర్ అనేది ఇలా వస్తుంది. థ్యాంక్ యూ.